గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసరికి తెలంగాణ స్టేట్ నుంచి అండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇష్యూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 2వ తేదీ మే 2025 అయితే మనకైతే ఇష్యూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 10వ తేదీ మే 2025 అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 13వ తేదీ మే 2025 అండి. అండ్ అబ్జెక్షన్స్ ఆఫ్ ఇన్వైటెడ్ డిస్ప్లే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 16వ తేదీ మే 2025 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి 17వ తేదీ మే 2025 రోజు అయితే మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్కి జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేసరికి 19వ తేదీ మే 2025 నాటికైతే రిలీజ్ చేస్తారు ఫైనల్ జాబ్ జాయినింగ్ డేటు. సో ఏమేం జాబ్స్ రిలీజ్ అయ్యాయి, దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ ఏజ్ లిమిట్ అంతా, సో అప్లికేషన్ ఫీజు అంతా అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి తెలంగాణ స్టేట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ మహేశ్వరం నుంచి అయితే మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ల్యాబ్ అటెండెంట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 15,600 రూపాయలు అయితే ఇస్తారంట మంత్లీ. ఇది వచ్చేసరికి మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనల్ని అయితే అవుట్సోర్సింగ్ జాబ్స్ కింద అయితే మనల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రెఫ్రాక్టినిస్ట్ వచ్చేసరికి లేదా ఆప్టనిస్ట్ అంట. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ ఉంది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 19,500 అయితే ఇస్తారు పర్ మంత్లీ శాలరీ అనేది. ఇది కూడా మనల్ని అయితే అవుట్సోర్సింగ్ కింద అయితే మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రేడియోగ్రాఫిక్ టెక్నీషియను. మొత్తం వేకెన్సీ ఉన్నది వచ్చేసరికి 4 అయితే వేకెన్సీ ఉన్నాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 19,500 అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ శాలరీ అనేది. సో ఇవి కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. నెక్స్ట్ 4వది వచ్చేసరికి ఓటీ టెక్నీషియను. ఇది వచ్చేసరికి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 19,500 అండి. సేమ్ ఇది కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. నెక్స్ట్ 5వది వచ్చేసరికి అనస్థీసియా టెక్నీషియను. ఇది వచ్చేసరికి 4 జాబ్స్ అయితే ఉన్నాయి. శాలరీ విషయానికి వచ్చేసరికి 22,750 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ శాలరీ అనేది. సో ఇది కూడా మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనల్ని అయితే అవుట్సోర్సింగ్ జాబ్ కింద అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 7th వన్ వచ్చేసరికి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి మంత్లీ 19,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. అండ్ నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి రికార్డ్ క్లర్క్ అండి. సో ఇవి వచ్చేసరికి ఒక జాబ్ అయితే ఉంది. మంత్లీ శాలరీ వచ్చేసరికి 19,500 రూపీస్ అండి. ఇది కూడా సేమ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. మ్యాక్సిమం రిలీజ్ అయినటువంటి జాబ్స్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ అని అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే ఉన్నదండి. మంత్లీ శాలరీ విషయానికి వచ్చేసరికి 19,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. నెక్స్ట్ 11th వన్ వచ్చేసరికి ఆడియో విజువల్ టెక్నీషియను. ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే ఉంది. మంత్లీ శాలరీ విషయానికి వచ్చేసరికి 19,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ. ఇవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి వార్డు బాయ్. ఇవి వచ్చేసరికి 4 వేకెన్సీ ఉన్నాయి. మంత్లీ శాలరీ విషయానికి వచ్చేసరికి 15,600 అయితే శాలరీ మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. నెక్స్ట్ 13th వచ్చేసరికి ధోబీ లేదా పేకర్ అని ఉంది. ఇవి వచ్చేసరికి 3 జాబ్స్ అయితే ఉన్నాయి. మంత్లీ శాలరీ విషయానికి వచ్చేసరికి 15,600 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
సేమ్ ఇది కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసరికి కార్పెంటర్ అండి. ఇది వచ్చేసరికి ఒక జాబ్ అయితే ఉన్నది. మంత్లీ శాలరీ విషయానికి వచ్చేసరికి 19,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బార్బర్ 3 వేకెన్సీ ఉన్నాయి. టైలర్ వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉన్నది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 3 వేకెన్సీ అండ్ ప్లంబర్ వచ్చేసరికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటన్నింటికి కూడా శాలరీ వచ్చేసరికి 19,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ శాలరీ అనేది. సో ఇవి కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి థియేటర్ అసిస్టెంట్ అండి. ఇవి వచ్చేసరికి 6 వేకెన్సీ ఉన్నాయి. మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,600 రూపాయలు అయితే మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. నెక్స్ట్ 21th వచ్చేసరికి ఈసీజీ టెక్నీషియన్ అండి. మొత్తం వేకెన్సీ వచ్చి 3 అయితే ఉన్నాయి. మంత్లీ శాలరీ వచ్చేసరికి 22,750 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇది కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. టోటల్ మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 63 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. సో ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వాలెంట్ చదివి ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్గా చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ల్యాబొరేటరీలో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అండి. ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి. లేదా రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ మస్ట్ రిజిస్టర్డ్ విత్ పారామెడికల్ బోర్డు అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ ఎక్స్రే డిపార్ట్మెంట్ నుంచి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్ నుంచి అయితే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. సో మనకి ఏంటంటే ఈ టీజీపీఎంబీ అనే దాంట్లో అయితే డెఫినెట్గా రిజిస్టర్ అయ్యి అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి అనస్థీసియా టెక్నీషియన్. ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం డిగ్రీ అలా డిప్లొమాలో అనస్థీసియా టెక్నీషియన్ అని అయితే చదివి ఉండాలి. సో ఇది వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పారామెడికల్ బోర్డులో అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డెంటల్ క్లినిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ చదివి దాంతోపాటు డెంటల్ టెక్నీషియన్ కోర్స్ అయితే చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి లేదా డెంటల్ టెక్నీషియన్ విత్ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ డిప్లొమా ఇన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కోర్స్ అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైము ఈ పర్సన్ అనే అతను అయితే టీజీపీఎంబీ అయితే రిజిస్టర్ అయ్యి అప్ టు డేట్ వరకు రెన్యువల్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అలా ఎవ్రీ క్వాలిఫికేషన్ వైజ్ అయితే క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బార్బర్ వచ్చేసరికి ఎస్ఎస్సి చదివి ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 3 years అనేది చెప్తున్నారు. అంటే 3 years అబోవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బార్బర్గా. నెక్స్ట్ టైలర్గా వచ్చేసరికి ఐటీఐ సర్టిఫికేట్ ఉండి రెలవెంట్ ట్రేడ్లో రికగ్నైజ్డ్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి ఎస్ఎస్సితో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో అలా ఎవ్రీ క్వాలిఫికేషన్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి గైస్. అండ్ మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వీళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టరు రంగారెడ్డి డిస్టిక్, అడిషనల్ కలెక్టరు, ప్రిన్సిపల్ జిఎంసి మహేశ్వరం అండ్ సూపరింటెండెంట్ జీజీహెచ్ మహేశ్వరం, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే మొత్తం 100 మార్క్స్ క్వాలిఫికేషన్ కింద అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో క్యాండిడేట్స్కి ఏంటంటే 90 మార్క్స్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ మార్క్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 10 మార్క్స్ వచ్చేసరికి మనకేంటంటే మన ఏజ్ని బట్టి మనకైతే మార్క్స్ అనేది ఇస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకేంటంటే 20 years ఏజ్ అనేది ఉండదని అయితే మనకైతే 1 mark ఉంటుంది. అండ్ మనకి ఏజ్ అనేది 30 ఉంటే 6 marks అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇఫ్ క్యాండిడేట్ అనే అతనికి 40 years ఉంటేనా 10 marks అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసరికి ల్యాబ్ అండ్ అటెండెంట్ అనేది అయితే డిస్ట్రిక్ట్ వైజ్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని పోస్టులు రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, అనస్థీసియా టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వీళ్ళనైతే జోనల్ వైజ్ అయితే
సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ జోనల్ లొకేషన్స్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేల్చల్, హైదరాబాదు. సో వీటికి ఏంటంటే హైదరాబాద్ కానీ సంగారెడ్డి ఇలా లొకేషన్స్లో మీకేంటి జోనల్ వైజ్ మిమ్మల్ని అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డ్ క్లర్క్, రికార్డ్ అసిస్టెంట్ అని అయితే డిస్టిక్ వైజ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది వచ్చేసరికి రంగారెడ్డి డిస్టిక్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాటలాగర్ డిస్టిక్ వైజ్ సేమ్ రంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ కొన్ని వచ్చేసరికి మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్, ఆడియో విజువల్ టెక్నీషియన్ వచ్చేసరికి జోనల్ వైజ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జోనల్ అంటే ఒక 3-4 లొకేషన్స్ అంటే 3-4 డిస్టిక్ని కలిపి ఒక జోనల్ అంటారండి. 6కి మీరు ఎలిజిబుల్ అన్నట్లు ఇస్తున్నారు. సో నెక్స్ట్ వార్డ్ బాయ్కి అయితే డిస్టిక్ వైజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వార్డ్ బాయ్, పేషరు, కార్పెంటరు, బార్బరు, టైలరు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్ ఇవన్నీ కూడా డిస్టిక్ వైజు సెలెక్ట్ చేస్తున్నారండి. సో ఇవి వచ్చేసరికి రంగారెడ్డి డిస్టిక్ ఓన్లీ. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసరికి జోనల్ వైజ్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ కింద లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం బైట్ క్యాంపస్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 10వ తేదీ మే 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సాయంత్రం 5 గంటలకి. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 200 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 100 రూపాయలు అండి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో మనం సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి లేదా ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆల్ ద ఇయర్స్, రిజిస్టర్డ్ సర్టిఫికేట్ రెస్పెక్టివ్ కౌన్సిల్ ఆర్ బోర్డు నుంచి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా ఉండొచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫోటోగ్రఫీ ఉండాలని చెప్తున్నారు అప్లికేషన్ ఫామ్కి. ఏవైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ రిసిప్ట్ అయితే సబ్మిట్ చేయాలి. ఒకవేళ బీసీ పర్సన్స్ అయితే వాళ్ళైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఇది జిఎంసీకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం నుంచి అయితే రిలీజ్ అయినటువంటి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. సో ఇది ఇవాళ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.